ఏమండి ఉయ్యాల కట్టడం అయిపోయిందా? అయిపోయింది. పిన్ని గారు, అమ్మ సీత, స్వర్ణేది? అదిగో వస్తుందమ్మా. ఎవరిళ్ళు రికార్డింగ్ డాన్సర్ లాగా ఉన్నారు? అమ్మాయి నువ్వు తాతయ్య నన్ను గుర్తుపట్టలేదా? నేను స్వర్ణని. స్వర్ణ, నీకేం మాయ రోగం వచ్చిందే? బంగారం లాంటి జుట్టుని కత్తిరిపాలు చేసి ఇలా బొచ్చుకుక్కలా తయారయ్యావు. బారెడు జడ జానెడు చేసుకుని వచ్చావు. లక్ష్మీదేవిలా కళకళ్ళాడే ముఖం మీద గుడ్డిదానిలా కళ్ళజోడే ఉంటే ఏమొచ్చిందా నీకు? ఏంటి స్వర్ణ, ఎందుకు ఇలా తయారయ్యావు? ఏ నేను నాకు నచ్చినట్టు తయారవుతే ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు? కాలంతో పాటు మారాను. తప్పున్నారా? మనకంటూ ఈ సమాజంలో మంచి పేరుంది. పరువు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్నాయి. నాకు డౌటే. ఏంటి గౌరవ మర్యాదలు గోళ్లల్లో, పరువు ప్రతిష్టలు తల వెంట్రుకల్లో ఉంటాయా? ఏయ్, వికారపు వేషాలు వేసుకొచ్చింది కాక ఆ ప్రశ్నలేమిటే? కట్టు బొట్టు తీరులోనే విలువ ఉంటుంది. నీలా మూడేసుకొని కూర్చోడానికి నా వయసే 60 కాదు. నా వయసు వాళ్లే కాదు, చాలా గొప్ప వాళ్ళు నాలా ఉంటున్నారు. గెటప్ మార్చగానే గొప్పవాళ్ళు అయిపోరు. ముందు నా గెటప్ మార్చి నా ఐడెంటిటీని సంపాదించుకొని గొప్పదాన్ని అవ్వాలనుకుంటున్నా. తప్పేం లేదు. మొన్న వేరే ఇల్లు సెటప్ చేసి ఐడెంటిటీ పొందావు, ఇవాళ గెటప్ ఐడెంటిటీ అంటున్నావు. నువ్వు ఐడెంటిటీ పొందటం కాదే, మాకున్న ఐడెంటిటీ మంట కలిపే పని చేశావు. ఏంటి గ్రాని, ఎందుకు ఎందుకు ఏం కాని పని చేసిందని అందరూ తలో మాట అంటున్నారు? ఏరా, నీ కళ్ళు కనపట్టలేదా? ఏం కాని పని చేసి వచ్చింది అంటున్నావు? స్టైల్గా మన స్టేటస్కు తగ్గట్టుగా తయారవడం తప్ప? పోష్గా ఉండాలని నేనే అన్నాను. పోషుగా కాదురా, బుడబుక్కల దానిలా ఉంది. నా కోసం తను న్యూ లుక్ కోసం మోడర్న్గా మారింది, అది తప్ప? నా అభిప్రాయాన్ని గౌరవించడం, భర్త సంతృప్తి మేర నడుచుకోవడం నేరమా? నాకు మాత్రం తను దేవతలా కనిపిస్తోంది. దేవతలే కాదురా, విట్లాచార్య సినిమాలో దెయ్యంలా కనిపిస్తుంది అది. పిఠాపురం వంశంలోనే ఇంతవరకు ఎవరు సాంప్రదాయాన్ని కాదని ఇలా తయారవ్వలేదు. సాంప్రదాయం, పద్ధతులు, ఆచారాలు అనే వాటి మీద గౌరవం ఉంటే మొన్న గుళ్ళో ఎందుకలా పంచాయతీ పెడుతుంది? ఇవాళ ఎందుకు ఇలా తయారవుతుంది? ఏయ్, నా భార్య కట్టుబొట్టు గురించి కామెంట్ చేసే అధికారం నీకు లేదు. నేనేం అధికారంతో అనడం లేదు, అహంకారాలు మంచిది కాదంటున్నాను. నా అభిప్రాయాన్ని గౌరవించడం నాకు అహంకారం అనిపించడం లేదు. నీకెందుకు దురద? వాడి పెళ్ళాం వాడికి నచ్చినట్టు చేసిందంట్రా, మధ్యలో మనకెందుకు మంగా? వాడు అలా కోరుకుంటున్నాడు, వదిలేయండి. సమర్థించి తప్పు చేస్తున్నారు. ఏదో ఒకటి, నన్ను అన్ని విషయాల్లో నీకెందుకు అంటావుగా, మరిప్పుడు వాళ్ళ విషయం నీకెందుకు? చచ్చా, మరి ఇంత అనాచారానికి దిగబట్టం నాకు నచ్చలేదు. నీలా ముళ్ళేసుకొని కూర్చోవడం నాకు నచ్చలేదు. ముళ్ళు గిళ్ళు అన్నా ఉంటే మాడు పగిలిపోతుంది. మంగా, కాలంతో పాటు మార్పు. మీరొకరు